అద్వితీయమైన దేవ, సర్వశక్తిమంతుడా, నీకు వందనములు, స్తోత్రం నాయన. మా ప్రభా తండ్రి, కృపతో కనికరంతో మమ్మల్ని అనుదినము అనుక్షణము ఎంతో క్షేమంగా కాపాడుతున్న దేవ, నీకే స్తుతి, నీకే స్తోత్రం. మా తండ్రి దేవ, ఈ దినమంతయు కూడా మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని ఎంతో క్షేమంగా కాపాడి, ఇదిగో తండ్రి ఈ సమయంలో నిన్ను స్తుతించే కృపనిచ్చారు దేవా. నీవు మాకు తోడుగా లేకపోతే మేమేమైపోతాం తండ్రి. నీవు కునుకక నిద్రపోక మమ్మను నిత్యము కాపాడుతున్నావు. నిరంతరము మాకు తోడుగా ఉన్న దేవుడవు. మా రాకపోకలందు మాకు తోడుగా ఉన్న దేవుడు, మా ప్రాణంను కాపాడుతున్న దేవుడు, నీకు వందనములు. పిల్లలు చక్కగా పరీక్షలు రాస్తున్నందుకే నీకు వందనములు. వారికి ఇచ్చిన జ్ఞానమును బట్టి నీకు వందనములు. వారిని కూడా క్షేమంగా ఇంటికి తీసుకువచ్చినందుకు వందనములు. మేమంతా కలిసి కుటుంబ సమేతంగా నిన్ను ప్రార్థిస్తుండగా మా మధ్యన ఉండండి. మా తండ్రి, ఈ దినము వాక్యం ధ్యానించుకోవడానికి 26వ అధ్యాయము, యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనమును మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము. దేవా, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. దేవా, నిజమే తండ్రి. మా ప్రభా, నీవు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానమును బట్టి నీకు వందనములు. మా మనస్సు నీ మీద ఆనుకునేలాగా చేయండి. మా ప్రభా, నీవు మమ్మను పరిపూర్ణ శాంతి గలవానిగా చేయగలుగుతావు. మమ్మల్ని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతావు. మా తండ్రి, నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాము. అవును ప్రభా, పూర్ణ శాంతి, షాలం షాలం అని మరి రాయబడినది మా తండ్రి. హిబ్రూ భాషలో ఆ విధంగా వ్రాయబడి ఉన్నది మా ప్రభా తండ్రి. అనగా మా తండ్రి, మాకుండే ఆ శాంతి పర్ఫెక్ట్గా ఉంటుంది. అంటే మా తండ్రి, పూర్ణ శాంతి, అన్డివైడెడ్, ఏ మాత్రము ఎక్కడ కూడా వెలితి లేకుండా, ఎక్కడ కొదువ లేకుండా, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఒక పూర్ణమైన శాంతి మాలో కలిగి ఉంటాము. అవును ప్రభా, మా మానసిక స్థితి అయినా, ఆత్మీయ స్థితి అయినా, మరి శారీరక స్థితి అయినా మా తండ్రి, మాలో ఒక పూర్ణమైన శాంతిని ఇచ్చేటువంటి స్థితి, అలాంటి స్థితిని మేము కలిగి ఉంటాము. అవును తండ్రి, ఈ లోకంలో మేము ఎన్నో సమస్యలు గుండా వెళ్తూ ఉండవచ్చు. ఎన్నో పరిస్థితులు మాకు ఎంతో కష్టము కలిగించే పరిస్థితుల గుండా మేము వెళ్తూ ఉండవచ్చు. కానీ ఏ పరిస్థితుల్లోనైనా తండ్రి, మేము శాంతి కలిగి ఉండినట్లుగా నీవు మమ్మల్ని చేస్తావు. ఎప్పుడైతే మేము నిన్ను ఆనుకొని ఉంటామో ఆ విధమైనటువంటి శాంతిని మేము అనుభవించగలము. మా చుట్టూ ఎన్నో సమస్యలు, శ్రమలు, పరిస్థితులు, మరి సమస్యలు ఉండవచ్చు తండ్రి. అయితే తండ్రి, ఏ సమస్య కూడా మమ్మల్ని ఏం చేయలేదు. ఏ పరిస్థితి కూడా మమ్మల్ని అడ్డుకోలేదు. నీతో మాకుండే సహవాసం ఎప్పుడు కూడా కంటిన్యూస్గా ఉంటుంది. ఎక్కడ కూడా మరి ఖాళీ అనేది లేకుండా, బ్రేక్ అనేది లేకుండా ప్రభా, మీరు సంపూర్ణంగా మాకు శాంతిని కలుగజేసే దేవుడు. మా పరిస్థితులన్నిటిలో కూడా మేము ప్రతి పరిస్థితిని కూడా శాంతిగా ఎదుర్కోగలుగుతాము. దేవా, అలాంటి కృపను మీరు మాకు ఇస్తున్నందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాము. మా ప్రభానైనా మరి మా జీవితాలలో నీవు ఉండాలి. మేము నిన్ను అంగీకరించిన వారమైతే నా తండ్రి, మాలో మీరుండి మమ్మల్ని నిత్యము నడిపించే దేవుడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అవును ప్రభా, మా కొరకు నీవు మరణించిన దేవుడవు. మా కొరకు తిరిగి లేచి మా పాపములు, శాపములన్నీ కొట్టివేసిన దేవుడవు తండ్రి. నీకే వందనం చెల్లించుకుంటున్నాము. నీవు ఈ లోకంలో ఉన్నప్పుడు తండ్రితో అలాంటి సహవాసమే కలిగి ఉన్నావు కాబట్టే భయంకరమైన తుఫానులో దోనె వెళ్తూ ఉన్నప్పటికీ కూడా తండ్రి, నీవు ఓడ అమరమున తల వాల్చుకొని చక్కగా నిద్రించగలిగావు. అలలు అటు ఇటు కొడుతూ ఉంటే మరి నీటి తుంపర్లన్నీ కూడా పడుతూ ఉండవచ్చు. అయినా ప్రశాంతమైన నిద్రను నీవు పొందుకున్నావు. ఎందుకంటే నీవు పూర్ణ శాంతి కలవానివి. అదే శాంతిని మీరు మాకిస్తున్నారు. నా శాంతిని మీకు ఇస్తున్నానని యోహాను సువార్తలో మీరు రాసిన రీతిగా మా ప్రభానైనా మాకు మీరు ఇస్తున్న ఈ శాంతిని మేము ఎప్పుడు కూడా పోగొట్టుకోకుండా తండ్రి, మేము నిత్యము నీపైన ఆధారపడి నిన్ను నమ్ముకొని ఉండడానికి సహాయం చేయండి. అవును, నిన్ను నమ్మితేనే ప్రభా, నిన్ను విశ్వసిస్తేనే అలాంటి శాంతిని మేము పొందుకోగలుగుతాము. లేకపోతే మేము పూర్తిగా ఆందోళనలో ఉండిపోతాము, ఎంతో దుఃఖంతో ఉండిపోతాము. మా ప్రభా, ఆందోళన, దుఃఖము మాకు కలిగినప్పుడు మేమేమీ చేయలేని స్థితిలో ఉంటాము నాయన. మా ప్రభా నాయన, దిక్కుతోచని స్థితిలో మేము ఉంటాము. కానీ ఎప్పుడైతే నీవు మాలో ఉన్నావో
తండ్రి ప్రభా, నీవు మాకు చక్కటి ఆలోచనని ఇస్తావు, చక్కటి పరిష్కారాన్ని చూపిస్తావు ప్రభా. ప్రతి పరిస్థితిలో కూడా మేము చక్కటి జవాబును పొందుకుంటూ ఎంతో సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతాము. ఏ ఇబ్బందిని కూడా మేము ఎదుర్కోవడానికి భయపడము మా తండ్రి. సమస్యలు, తుఫాను వంటి సమస్యలు ఉన్నా కూడా తండ్రి మేము ఎంతో ధైర్యంగా వాటిని ఎదుర్కోగలుగుతాం తండ్రి. అలాంటి పూర్ణ శాంతి మాకిమ్ము. మేము ఆ శాంతి కొరకే అడుగుతున్నాము, నిన్ను నమ్మి ఉన్నాము, విశ్వసించి ఉన్నాము. అలాంటి పరిపూర్ణమైన విశ్వాసం మాకు అనుగ్రహించండి. ఎప్పుడైతే మేము పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉంటామో నీవు మమ్మను పూర్ణ శాంతి గలవానిగా చేస్తావు ప్రభా. ఇదిగో ఈ ప్రార్థనలో వేసిన మమ్ములను ప్రతి ఒక్కరిని కూడా దీవించి మాకందరికీ కూడా నాయన పూర్ణ శాంతిని దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవా, ఈ దినమంతా మమ్మల్ని కాపాడిన రీతిని బట్టి నీకు వందనములు. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మా ఎడల చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. ఈ సమయంలో తండ్రి మేము చేసిన ప్రతి తప్పిదాన్ని కూడా మేము జ్ఞాపకం చేసుకుంటూ పరిశోధించుకుంటూ తండ్రి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. మా ప్రభా క్షమాపణ వేడుకుంటున్నాము. రాత్రి అంతయు ప్రశాంతమైన నిద్రను మాకు అనుగ్రహించండి. ఎందుకంటే నీవు మాకు ఇచ్చే ఆ శాంతి మరి మేము నీ దగ్గర క్షమాపణ పొందుకొని మేము మా హృదయాలను తేలికపరుచుకుంటేనే అలాంటి శాంతికరమైన నిద్రను మేము పొందుకోగలుగుతాము. మా ప్రభా, నిన్ను మేము దేవునిగా కలిగి ఉన్నాము కాబట్టి ఎంతో మరి దీవెనకరమైన నిద్రను మేము పొందుకునేలాగా కృప చూపించండి. ఎంతోమంది నిద్రలేని స్థితిలో ఉన్నారు, దుఃఖంతో, భారంతో, వేదనతో. మా ప్రభా, హృదయంలో మరి కోపము, ద్వేషము, పగలు ఇవన్నీ ఉన్నట్లయితే ప్రభా నిద్ర పట్టదు. మా ప్రభా, అలాంటి పరిస్థితి ఎవరికి లేకుండా చేయండి. ప్రతి ఒక్కరి హృదయంలోనైనా సమాధానకరమైన స్థితిని అనుగ్రహించండి. ప్రశాంతమైన నిద్రను ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ప్రభా. నిద్రించక ముందు మేము ఎప్పుడైతే నిన్ను ధ్యానించుకుంటూ పడుకుంటామో అప్పుడు మేము ఒక మంచి నిద్రను, దివ్యమైన నీ రెక్కల నీడలో మేము మంచి నిద్రను పొందుకోగలుగుతాము. దేవా, నీవు మమ్మల్ని కాపాడుతున్న దేవుడవు. మా చుట్టూ నీ కంచె ఉన్నది ప్రభా. నీ రక్తపు కంచె మా పైన ఉన్నది మా ప్రభా. మరి మా ప్రాణములను, శరీరములను, ఆత్మలను నీ చేతులకు అప్పగించుకొని మేము నిద్రిస్తుంటుండగా మీరు మాకు తోడై ఉండమని వేడుకుంటున్నాము మా ప్రభా. మరి కుటుంబంలో ప్రతి ఒక్కరిని కూడా దీవిస్తున్నందుకు వందనములు. మరి వృద్ధులను దీవించి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. చిన్న బిడ్డలను నీ దయందులో మనుషుల దయందులో అభివృద్ధి చేయమని, వర్ధిల్ల చేయమని వేడుకొంచున్నాను తండ్రి. మంచి మార్గంలో వారిని పెంచడానికి ప్రతి ఒక్కరికి కావాల్సిన జ్ఞానము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. విద్యార్థులు చదువుకుంటున్నారు తండ్రి, వారందరికీ నాయన మంచి జ్ఞానము, మరి సమయ పాలన చక్కగా మేనేజ్ చేసుకొని, టైం మేనేజ్ చేసుకుంటూ సమయాన్ని వృధా చేయకుండా చక్కగా చదువుకొని మంచి స్థితికి రాగలుగుటకు సహాయం చేయండి మా ప్రభా. ఈ దినం ఉద్యోగాలు పొందుకున్న వాళ్ళని బట్టి నీకు వందనములు. మంచి వార్తలు విన్న వారందరినీ బట్టి నీకు వందనాలు ప్రభా. మరి ఎవరైతే కొదవలు ఉన్నాయని ఇంకా మరి దుఃఖంతో, వేదనతో ఉన్నారో వారందరి కొదవలు తీర్చే దేవుడవు నీవే. సంతానం లేని వారికి సంతానం ఇస్తున్నావు ప్రభా, నీకు వందనములు. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు ఇస్తున్నావు. వారి ఎదుట అనేక మార్గంలను తెరుస్తున్నందుకు నీకు వందనములు మా ప్రభా. వివాహ ప్రయత్నం సఫలం చేస్తున్నందుకై వందనములు మా తండ్రి దేవా. మరి అప్పుల సమస్యతో, ఆర్థిక ఇబ్బందులతో ఉన్న వారికి నాయన వారి ఎదుట మంచి మార్గంలను తెరిచి నాయన వారికి దారి చూపిస్తున్నందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఎవరు కూడా కలతతో మరి నిద్ర పట్టని స్థితిలో ఉండకూడదు ప్రభా. మా తండ్రి, ఆ పరిస్థితుల నుంచి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా. నాయన మరి బిజినెస్ చేస్తున్న వారు తండ్రి చక్కటి అభివృద్ధిలోనికి వచ్చినట్లుగా సహాయం చేయండి. లాస్ ఉన్నదని దిగులు పడుతున్నటువంటి వారి ఎదుట మంచి మార్గములను తెరిచి తండ్రి వారి యొక్క మరి ఆ వ్యాపారమును పునరుద్ధరింపజేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా. తండ్రి, దయగలిగిన దేవుడవు నాయన మా తండ్రి, ప్రతి ఒక్కరిని కూడా దీవించండి ప్రభా. మరి గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి, వారికి సుఖమైన ప్రసవము అనుగ్రహించమని వేడుకొంచున్నాము దయమేడ. మరి నీవు గొప్ప దేవుడవు మా తండ్రి. మరి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరుస్తావని నమ్ముతున్నాము. ఎంతోమంది క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు, ఎంతోమంది ప్రభా ఆ వెంటిలేటర్పై ఉంటున్నారు నాయన. మరి దీర్ఘకాలంగా హాస్పిటల్స్లో ఉంటున్నారు, ఎంతో కష్టపడుతున్నారు ప్రభా. స్వస్థపరచండి తండ్రి మా ప్రభా. కుటుంబ సభ్యులు ఎంతో ఆందోళన పడుతున్నారు, మరి వారు అనేకమైన ఒత్తిడులకు గురవుతున్నారు ప్రభా. ఆర్థికమైన ఇబ్బందులకు గురవుతున్నారు తండ్రి. కనికరించి వారి పరిస్థితులన్నీ సరిచేయమని
వేడుకుంటున్నాం తండ్రి. మా తండ్రి దేవా, ఎంతమంది అన్యాయానికి గురైన వారు ఉన్నారు, లీగల్ ఇష్యూస్తో, ల్యాండ్ ఇష్యూస్తో ఎంతమంది సఫర్ అవుతున్నారో వారందరినీ కూడా కనికరించి వారికి తగిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. న్యాయవంతుడు నీవే మా ప్రభా, న్యాయమూర్తివి తండ్రి. ప్రతి ఒక్కరి పక్షంగా వ్యాజ్యమాడు దేవుడు నీవే కాబట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాము. ఈ రాత్రి డ్యూటీలు చేస్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది, సైనికులు, రక్షణ శాఖలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి అందరూ కూడా మరి ఎంతో ఓపికగా సహనంగా పనిచేయనట్లుగా, అప్రమత్తతతో ఉండునట్లుగా కూడా మీరు సహాయం చేయమని వేడుకొంచున్నాము. రాత్రులు ప్రయాణాలు చేస్తున్న వాళ్ళను క్షేమంగా గమ్యస్థానంకు చేర్చండి. మా ప్రభా, ప్రపంచం అంతటా శాంతి సమాధానం కుమ్మరించండి. ముఖ్యంగా మరి యుద్ధం జరుగుతున్నది మా ప్రభా, పరిస్థితులను మీరే సరిచేయండి. మీరు మీ ఇన్వాల్వ్మెంట్ ఉందని నమ్ముతున్నాము, సహాయం చేయండి. ఇశ్రాయేల్ దేశంను దీవించండి, యెరూషలేమును దీవించండి. మా తండ్రి దేవా, ప్రతి పరిస్థితిని బాగు చేయండి. నిన్ను ఎరగని ప్రతి ఒక్కరూ నీ వైపునకు తిరుగునట్లుగా వారిని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించు తండ్రి. ఎంతోమంది కఠిన హృదయాలే ఉన్నారు, నిన్ను అంగీకరించని స్థితిలో ఉన్నారు తండ్రి. కరుణించండి, కాపాడండి, వారికి మారు మనస్సు అనుగ్రహించమని, నిన్ను తెలుసుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, రేపటి దినాన మేము చేయవలసిన పనులన్నీ సిద్ధపరచుకొని ఉన్నాము మా ప్రభా. వాటిని నీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. సమస్తమును నేను చక్కగా జరిగిస్తావని నమ్ముతున్నాం దేవా. మా ప్రభా, జయప్రదంగా మమ్మల్ని నడిపించండి. ఈ రాత్రి మేము నిద్రిస్తుండగా తండ్రి, మరి మా పైన మాకు తోడుగా మీరున్నందుకు వందనములు మా తండ్రి దేవా. మరి ఎలాంటి తెగులు మా గుడారం సమీపించదు, రాత్రి వేళ కలుగు ఏ భయాలు కూడా మమ్మల్ని ఏం చేయలేవు కాబట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాము. ఎలాంటి దుష్ట స్వప్నాలు, దొంగ భయాలు, విషపురుగు కాటులు ఏమీ లేకుండా మమ్మల్ని క్షేమంగా కాపాడి మంచి నిద్రతో విశ్రాంతినిచ్చి ఉదయకాలంన సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.